చాలా పవిత్రంగా చూసే తులసిని వినాయక పూజలో మాత్రం వాడరు. ఎందుకంటే తులసీదేవికి వినాయకుడు ఇచ్చిన శాపం అది. ఒకరోజు గంగానదీ తీరంలో వినాయకుడు తపస్సు చేస్తూ ఉన్నాడు. అప్పుడు తులసి అటు పక్కకు వచ్చి వినాయకుడిని చూసి తనను పెళ్లి చేసుకోమని అడిగింది. దానికి వినాయకుడు, నేను బ్రహ్మచారిగా నేను పెళ్లి చేసుకోను అని అంటాడు. అప్పుడు వెంటనే తులసికి కోపం వచ్చి, ఒకటి కాదు నువ్వు 2 పెళ్ళిళ్ళు చేసుకుంటావు, అది నా శాపం అని శాపం పెడుతుంది. వెంటనే వినాయకుడు, నువ్వు కూడా ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకొని బాధపడతావు అని చెప్తాడు. అప్పుడు తులసి ఎంతో బాధపడి వినాయకుడిని శాప విమోచనం ఇవ్వమని వేడుకుంటుంది. నువ్వు వచ్చే జన్మలో ఒక మొక్కలాగా జన్మించి ఎంతో పవిత్రతని చేకూర్చుకొని విష్ణుమూర్తి ఆరాధనలో ముఖ్య స్థానాన్ని పొందుతావు, కానీ నా పూజలో మాత్రం నీకు అర్హత లేదు అని చెప్తాడు వినాయకుడు.